ఓకే. ఇప్పుడు మనము ఇంకా పొద్దున మనం వెళ్ళింది ఒక దగ్గర. ఇప్పుడు ఇంకా లోపటికొచ్చాం మనం. అవును. సో, ఇలా అన్నిటిని తోడుకుంటూ, నరికేసుకుంటూ వెళ్తే రేపటి రోజున మనం దామగుండం ఫారెస్ట్ మనం చూడగలమా? అంటే ఇది లిటిల్ కన్సర్నింగ్. ఐ విల్ టెల్ యూ వై. కన్సర్నింగ్ అని ఎందుకంటున్నంటే, యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ దామగుండం బోర్డ్ దేర్. ఓకే. యాక్చువల్ బోర్డ్ ఇక్కడుంది. బోర్డ్ ఉండి రోజు మనకి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఈ టెంపుల్ చూడ్డానికొస్తారో, వస్తారని తెలిసినా ఇంత ఓపెన్‌గా వీళ్ళు చేస్తున్నారంటే ఎవడు ఛాలెంజ్ చేయడని. ఇప్పుడు బికాజ్ దిస్ ఈస్ ద రూట్ వేర్ ఇట్ లీడ్స్ టు వన్ ఆఫ్ ద రూట్ దట్ లీడ్స్ టు ద టెంపుల్. ఇప్పుడు గుడికెళ్ళేడానికి ఇది ఒక మార్గం. ఈ మార్గంలో ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారంటే వచ్చినోని భయపెట్టడం, లేకపోతే వాని వెహికల్ నంబర్ రాసుకోవడం. వెహికల్ నంబర్‌తో ఇక్కడ పనేం లేదు నిజంగా చెప్పాలంటే. అదే ఇప్పుడు మనకు రాసుకున్నారు. వెహికల్ నంబర్ రాసుకున్నారు. కొద్ది దూరం మన వెనకాల గూడా పడ్డారు వాళ్ళు. పడ్డారు. వాళ్ళేందంటే ఈ మానిటరింగ్ ఎందుకు ఇంత మానిటరింగ్? సీ యూ హ్యావ్ కమ్ హియర్. ఒక విలేకరిగా మీరు ఇక్కడికొచ్చి, ఒక ఛానల్ ఓనర్‌గా గూడా యూ హ్యావ్ టేకెన్ స్పెషల్ ఇంట్రెస్ట్ కమింగ్ హియర్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టాప్ ఛానల్స్, సాటిలైట్ ఛానల్స్. వై ఆర్ దే నాట్ కమింగ్ హియర్? అండ్ సెకండ్, యాస్ యూ రైట్‌లీ సెడ్, లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద రోడ్. ఇప్పుడు చూస్తే మొత్తం కొండలాగున్న దాన్ని మొత్తం పెగిలించుకుంటూ, చెట్లని మొత్తం తోసుకుంటూ వచ్చారు తప్ప, దేర్ ఈస్ నో వే దే హావ్ దే దే ట్రై టు ఈవెన్ రీలొకేట్. అంటే చెట్లని కాపాడే ప్రయత్నము 0.1% కూడా చేయట్లేదు. చెట్లంటే ఏంటి అన్న పరిస్థితులు ఉంది. యాజ్ యూ రైట్లీ సెడ్, ఎప్పుడో మనం మాట్లాడినప్పుడు కూడా సిటీలో ఒక చెట్టు కొమ్మ కొడితే, రీసెంట్లీ ఆల్సో ఐ గాట్ ఎ కాల్ తెలుసున్న వాళ్ళ దగ్గర నుంచి, ఒక కొమ్మ కొట్టాం మా దాంట్లోకి వచ్చే డిస్టర్బెన్స్ ఉందంటే 10,000 పెనాల్టీ వేసారు. మరి వీళ్ళకేం వేయాలి? అండ్ లెట్ మీ రీఎంఫసైజ్ ఆన్ దిస్ ఫ్యాక్ట్. ఇప్పుడు కంచిగచ్చిబౌలిలో సుప్రీం కోర్ట్, లాస్ట్ టైం ఐ వాజ్ ఇన్ సుప్రీం కోర్ట్, ద చీఫ్ జస్టిస్ హ్యాస్ క్లియర్లీ సెడ్, ఈ 100 ఎకరాల్లో మీరు చేసిన డ్యామేజ్ రీస్టోర్ చెయ్యకపోతే all the officials are going to go to jail. And on top of it, let me tell you, I was physically present, let me tell you the exact words. జైల్లో పెడతామని కూడా అనలేదు చీఫ్ జస్టిస్ గారు. చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, కంచిగచ్చిబౌలిలోనే జైలు కట్టించి ఆ జైల్లో పెడతాం అన్నప్పుడు వాట్ గివ్స్ దెమ్ కాన్ఫిడెన్స్ టు కంటిన్యూ డూయింగ్ దిస్? అంటే ఇక్కడికి కంచగచ్చిబౌలి ఏంటంటే దగ్గర దగ్గర అందరికీ ఒక 10 నిమిషాలు, అరగంట, గంట జర్నీలో ఉంది కనుక అందరూ వస్తున్నారు. అంటే ఇది 70 కిలోమీటర్ల దూరం ఉంది. ఎవడు రాడు. ఒక నేవీ అని, ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని బోర్డు పెట్టినాం కనుక ఎవడు అడగడన్న ధైర్యం ఒకటే నాకు కనపడుతుంది ఇక్కడ.